హిందూ విషయంలో అపర్ణ అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా తనకు మాత్రం ఇంకా రాజు ఉన్నాడు, తన్నే చూసుకుంటాడు అన్నట్టుగా తన సంతోషంగా ఉండేటప్పటికీ ఇంకా హిందూనైతే అడుగుతుంది, ఏంటి హిందూ నువ్వు పెళ్ళయింది అన్న సంతోషమే నీ మొహంలో లేదు, కానీ ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న మాదిరిగా ఉంటున్నావు. ఇక్కడ నువ్వు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు పడ్డావు, కానీ ఇప్పుడు నీకంటూ ఒక తోడు దొరికింది కదా అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉంటే ఇంకా హిందూ అయితే మీ దగ్గర నేను ఏ విషయం దాచలేదు, కానీ ఇప్పుడు నేను దాచిపెట్టున్నాను నానమ్మ అని చెప్పని తనైతే అంటుంది. ఇంకా అలా అనిన తర్వాత హిందూ అయితే ఇంకా రేఖ అయితే ఎలా అయినా రాజు కానీ సీఈఓ కానీ అయ్యాడు అంటే ఇంక నీకు ఆఫీసులో అంతా చోటు ఉండదు, రాజే మొత్తం చూసుకుంటాడంటే అందుకే వదిన నేను ఈరోజు హిందూని తీసుకొని వచ్చి సీఈఓ పోస్ట్కి కూర్చోబెడుతున్నాను అని అనగానే వీళ్ళు మాట్లాడుకునే మాటలు ప్రతి ఒక్కటి అయితే ఐశ్వర్య వినేస్తుంది. ఇప్పుడు కానీ ఆ హిందూ కానీ సీఈఓ కానీ అయ్యింది అంటే నాకు ఒక్క రూపాయి కూడా ఇంకా రాదు, మొత్తం ఆస్తి అంతా తన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకేం మిగులుతుంది? ఈ రేఖ ఆంటీకి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఆ హిందూని సీఈఓగా చేస్తానంటుంది ఏంటి అన్నట్టుగా తను ఆలోచిస్తే అయినా తన అసలు ఈరోజు ఆఫీస్కి వెళ్ళకూడదు, అలాగే సీఈఓ పోస్ట్లో తను కూర్చోకూడదు, కూర్చుంటే నేను కూర్చోవాలి, నేను అవ్వాలి సీఈఓగా, తను ఎందుకు అవ్వాలి అన్నట్టుగా ఇంకా హిందూని కిడ్నాప్ చేయాలని మళ్ళీ ఐశ్వర్య ప్లాన్ చేస్తుంది. ఈసారి మునుపంటే ఆ రాజు వాళ్ళని పట్టుకొని తన్ని కిడ్నాప్ చేయించాను, కానీ ఇప్పుడు ఎవరు దొరుకుతారు నాకు అన్నట్టుగా ఇంకా ఆలోచిస్తూ ఇంకా అలా చెప్పేటప్పటికి ఇంకా రేఖ అయితే తన సీఈఓని చేస్తుందని చెప్పని అదైతే ఖాయమైపోతుంది. ఇంకా ఐశ్వర్య అయితే రేఖ హిందూని ఆఫీస్కి పోనీయకుండా చేయాలి, ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి, నేను రేఖ అయితే ఆఫీస్కి వెళ్లకుండా చేశాను అంటే సీఈఓ కాస్త ఆ రాజు అయిపోతాడు, అప్పుడు నేను ఆ రాజుని నా గుప్పిట్లో పెట్టుకొని సీఈఓ పోస్ట్లో నేను కూర్చుంటాను అన్నట్టుగా తనైతే మాట్లాడుతుంది. ఇంకా అలా మాట్లాడేదంతా కూడా అయితే రాజు అయితే ఏంటి ఇక్కడ చేరి అవన్నీ మాటలు వింటున్నావా అన్నట్టుగా రాజు అయితే అడుగుతాడు. లేదు నేను అవేం వినట్లేదు, కానీ నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళి సీఈఓగా ఎంపిక అవుతున్నావా అని అడుగుతుంది.